ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతికినా ఏదో ఒక రోజు తమ్ముడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఎందుకంటే ప్రభు గురించి మనకు తెలుసు, ప్రభు మాటలు మనకు తెలుసు, ప్రభు కొరకు జీవించాలని తెలుసు. కానీ ఈ బ్రతికిన ఈ కొద్ది సంవత్సరాలు లేక కొద్ది దినాలు మనం దేవునికి ఇష్టమైన పాత్రలుగా, ఇష్టమైన వ్యక్తులుగా ఉంటే మంచిది. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో పని ఉంటుంది, ఏదో పని చేసుకుంటాం. కానీ ఎన్ని పనులు ఉన్నా కనీసం ఒక గంట దేవుని సన్నిధికి మనం సమయం ఇవ్వాలి. ఒకవేళ దేవునికి దూరంగా మనం ఉండి ఈ పని ఆ పని చేయాలనుకున్నా, మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కాబట్టి దేవునికి మనం వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. కాబట్టి మనం చేయవలసిందల్లా ఒకటే, దేవుని మాట విందాం, దేవుని మాటకు లోబడదాం, దేవుని కొరకు బ్రతుకుదాం. ఎందుకంటే నువ్వు ఎన్నోసార్లు దేవుని మాటలు విన్నావు, ఎన్నోసార్లు దేవుని మాటలు వింటూనే ఉన్నావు. మరి మన చిప్పపల్లి గ్రామం రక్షింపబడాలి అంటే, మన చిప్పపల్లి గ్రామంలో ప్రజలందరూ దేవుళ్ళకి రావాలంటే యవనస్తులైన మీలాంటి వారే ప్రభువులో నిలబడాలి, ప్రభు కొరకు బ్రతకాలి. అంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు. యేసుక్రీస్తు దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. నీ పాపముల కొరకు నా పాపముల కొరకు మన చిప్పపల్లి గ్రామ ప్రజలందరి కొరకు, సర్వలోక ప్రజలందరి కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. ఆయనను మన సొంత రక్షకుడిగా అంగీకరించగలిగితే మనం చనిపోయినా పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో ఉంటాం. ఆ విషయం చెప్పడానికి నేను ప్రతి వారం వస్తాను. అదేవిధంగా ప్రతిసారి దేవుని మాట తెలియజేస్తాను.